అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ అని కూడా మనకు అర్థమవుతోంది. అండ్ ఈ పరిస్థితుల్లో ఎప్పటి నుంచో కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం గారు తాజాగా లేటెస్ట్గా జనసేన నాయకులు ఆయన్ని కలవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో బహుశా ఆయన జనసేన వైపు అడుగులు వేయబోతున్నారా? ఆయన భవిష్యత్తు గతంలో టీడీపీతో చాలా అల్లకలోల పరిస్థితుల్లో టీడీపీ నానా మాటలందని చెప్పిన ముద్రగడ్డ గారు అండ్ ఈ మధ్య కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్కి చాలా ఘాటైన లేఖలు రాసిన ముద్రగడ్డ గారు మరి అదే జనసేనలోకి వెళ్ళడానికి అప్పటికి ఇప్పటికి ఏం మారాయి, ఏం జరగబోతుంది, కాపుల ఓట్లు ఎందుకు ఇంత కీలకం, ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇది దాదాపు కన్ఫర్మ్ అనుకోవాలా సార్? ఇంకా ఏమన్నా మనకి ఇది కేవలం కలయిక మాత్రం, అంటే కలవడం మాత్రమే అంటారా? ఇవాళ సాయంత్రం లోపున లేదంటే రేపటి లోపున ఒకవేళ పవన్ కళ్యాణ్ ముద్రగడ గారు ఇంటికి వెళ్ళి కలిస్తే ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. లేదు అంటే పండగ తర్వాత ఇప్పుడున్న రిథమిక్ సిచ్యువేషన్ బట్టి చూస్తే. రెండోది, ఒక కోణంలో ముద్రగడ గారు అనే ఒక వ్యక్తి ఆ స్థాయికి ఆయన కంటిన్యూస్గా పరితపిస్తుంది ఏంటంటే ఒక బీసీ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ ప్రాతిపదిక మీద ఎందుకు కలపట్లేదు అన్న దాని మీద ఆయన ఉద్యమం, ఆయన పోరాటం, ఆయన ఎప్పటి నుంచో ప్రజలకి ఆ ఆస్పెక్ట్లోనే బాగా పరిచితం. అవును. నెక్స్ట్ ఆయన తెలుగుదేశం పరంగా ఆయనకి జరిగింది ఏంటో, తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలకి ఇవాళ ఆయన తలుచుకుంటే ఏదో పార్టీ ఎదురు కాంగ్రెస్తోనో లేకపోతే వైఎస్ఆర్సీపీతోనో లేకపోతే బీజేపీతోనో ఎవరితోనో నేను అలైన్ అవుతాడేమో, కానీ తెలుగుదేశంలో అలైన్ అవ్వే అంత సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉత్పన్నం కాలేదు. రైట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఆయన మీద కండక్ట్ అయిన విధానం కనుక చూస్తే ఆయన కుటుంబం పట్ల అవన్నీ ఆయన మనోభావాలు చాలా గాయపడ్డాయి. ఆయన తీవ్రతరంలో ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ఉదంతాలు మనందరికీ తెలిసినవి, చాలాసార్లు చర్చించుకున్నాం కూడా. ఇక్కడ ఇదొక ఎత్తి అయితే మొత్తం సామాజిక వర్గం అంతా ఒక ఏకతాటి మీద రావడానికి ఇది వాళ్ళకు ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ కింద కొంతమంది దాన్ని అభివర్ణించుకుంటూ ఇవాళ ముద్రగడ్డ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలయికతో ఉభయ గోదావరి జిల్లాలో ఒక మొమెంటమ్ని ఒక డిఫరెంట్గా ఫ్లేరప్ చేయడానికి రైట్ ఒక సన్నాహకాలు జరుగుతున్నాయి. ఎంత వాడికైనా సరే పుత్రవాత్సల్యం ఉన్నది సర్వసాధారణం. అవును. అవతల చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే లోకేష్ గురించి ముద్రగడ్డ గారు కూడా ఇవాళ పుత్రుడు కోసమా అన్నది ఒక క్వశ్చన్ గ్యారంటీగా రైజ్ అవుతుంది. రైట్. ఎందుకంటే ఆయన సైద్ధాంతికంగా ఆయన కండక్ట్ అయ్యే విధానం కానీ ఆయన ఈ రోజు దాకా ఆ సామాజిక వర్గం కోసం ఆయన పరితపిస్తున్న విధానం అందరికీ తెలిసిన విషయాల్లో ఇవాళ ఆల్ ఆఫ్ అ సడన్ ఇఫ్ ఈల్డ్ ఆయన మెలడౌన్ అయ్యాడంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో ఆయన ఏదో సెంటిమెంట్ అబ్బాయి రాజకీయాల కోసమే అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక హైపోథికల్గా ఒక క్వశ్చన్ పెట్టినా దానికి ఆన్సర్ అన్నది ఎవరైనా చెప్తేస్తారు. అండ్ మోర్ ఇవాళ ఆ సామాజిక వర్గం మాత్రం అందరినీ ఏకతాటి మీద తేడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అవును. అండ్ ముఖ్యంగా హరిరామ్ జోగేలేట్ ఆయన అయితే ఎస్ ఈయనకి పెద్దపేట వేయాలన్న కాన్సెప్ట్లో ఈయన డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ముద్రగడ గారు కానీ లేకపోతే హరిరామ్ జోగే గారు కానీ చనిపోయిన దివంగత నేత మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఆ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుల కింద నేను చెప్తూ ఉంటాను. వీళ్ళలాంటి వాళ్ళు ఇవాళ ఆయన లేడు ఎలాగో రంగా గారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక సమన్వయపరుచుకొని ఒక సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ అని ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నారా అన్నది ఖచ్చితంగా కనబడుతుంది. రైట్. సో ఈ దాంట్లో ఇందులో కీడించి మేలేయించాలి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోనే వాళ్ళు చెప్పే నానుడు ఉంటుంది, ఊరంతా ఒక దాట అయితే కాపులు అన్నది ఒక దాట అంటారు. ఇప్పుడు ఉదాహరణకి 21% దగ్గర వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది స్థిరీకరించుకుంటే మిగిలిన 79%. అవును. సంచేత ఒకటి మంచి జరుగుతుంది, ఒకటి చెడు జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అవును. సో మోర్ ఓవర్ ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్ని ఆ సామాజిక వర్గం శాసించే స్థాయి ఉంది అన్న దగ్గర కన్నా ఉభయ గోదావరి జిల్లాలో నివురుగప్పిన నిపులాగా బీసీ కాపు సామాజిక వర్గాలు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చౌదరి సామాజిక వర్గం అలా అందరూ ఉన్నారు. రైట్. సో వీళ్ళందరి సమన్వయంలో ఒక పాత్రను క్రియేట్ చేసి వీళ్ళందరూ నాతో పాటు నడిపించు అనంత సామర్థ్యం నాకు తెలిసి ముద్రగడ గారికి కూడా అంత లేదు. కానీ ఆయన పెద్ద దిక్కుగా చాలామంది ఆయన ఫాలోవర్స్ కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ దర్ విత్ యాక్సెప్టెన్స్. అలాగే కేసెస్ పరంగా చూసుకుంటే హరిరామ్ జోగి గారికి కూడా సమ్ సెట్ ఆఫ్ పీపుల్ కాపు సంక్షేమ సమితి పరంగా ఆయనకి యాక్సెప్టెన్స్ ఉంది. అండ్ ఇంతకీ క్రియాశీలకంగా రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అలాగే నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. అంటే కాపులందరూ ఒక్క తాటిపైకి చేర్చేయాలనే అసలు ఆ సంకల్పమే అది ఆచరణ సాధ్యమా? అంటే ఆచరణ సాధ్యమా కాదా అన్నది మనం ప్రజారాజ్యం పార్టీ ఒకసారి చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆనాటి తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఉన్న అతిరథ మహారాజులే వెళ్ళి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమైందంటే ఒక కట్టుకి నాయకత్వ లక్షణాలు రెండు అలైన్ అయ్యాయి. ఇప్పుడు నాకు తెలిసి ముద్రగడ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా సంవత్సరాలు బట్టి లేరు. అవును. అందుకని
ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలని పైపచ్చి ఆయన శాసించేంత స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాలు ఏ పార్టీకి ఈ రోజు దాకా ఆయన ఇచ్చేయలేదు. అవును. సో అది మనకి కళ్ళ ముందు కనబడి ఈయన శాసించేస్తున్నాడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని, ఒక పార్టీని అనుకున్న కోణంలో ఎప్పుడైనా మనం విశ్లేషిస్తే నేనైతే అది ఊహకందని విషయం కింద చెప్తాను. నేను చూడలేదు కూడా ఆ విలువైన రాజకీయం ముద్రగడ గారి దగ్గర నుంచి. అలాగే రామజోగ గారు కూడా ఈరోజు ఆయన పరితపిస్తూ కనబడుతున్నాడు తప్ప సామాజిక వర్గాన్ని అంతటిని ఒక దాటి మీద తీసుకొచ్చి ఆయనతో ఓట్లు వేయించే అంత ప్రక్రియ ఎవరి దగ్గర లేదు. అవును. ఇక్కడ మనం కళ్ళ ముందు ఇక్కడ కోకటపల్లి ఎలక్షన్స్ చూసినప్పుడు ఆ ప్రసాద్ గారు లాంటి అయిన సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన రోధించిన విధానం నేను చూశాను. ఈ పిక్నిక్ల సీజన్లో ఆయన కాపు సామాజిక వర్గ గ్యాదరింగ్స్లో మనం ఆయన కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి భుజం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మెట్టు కూడా వాళ్ళు సహకరించట్లేదు కోకటపల్లి ఎలక్షన్స్ అనేవి మనకి సాధారణంగా కనబడుతుంది. కరెక్ట్. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను అనే వ్యక్తిని లీడ్ చేస్తూ ముందుకెళ్తానన్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అన్నది ఈ రోజు దాకా అట్రిబ్యూట్ కనబట్టలేదు. అవును. దానితో ఈ చిన్నపిల్లల రాజకీయాలు చేసి లోకేష్ మాటలకి చాలామంది తీవ్ర మనోభావాలకి గురై వాళ్ళ మనసులకు గాయాల కింద పరిణమిస్తూ తదనంతరం జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారికి జనాలు రావడం సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. వాస్తవం. సో అప్పటిదాకా ఉన్న మొమెంటం పోయిందని మాత్రం విశ్లేషకుడిగా నేను చెప్పగలుగుతున్నాను. మోర్ ఓవర్ ఇవాళ కలయిక అన్న దానికన్నా వైఎస్ఆర్సీపీ పరంగా ఎవరెవరికి ఎలాంటి ఆందోళనలు ఎక్కించడానికి ఆ సామాజిక వర్గాలకి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి ఈ రీసెంట్ 3 లిస్టుల్లో అనౌన్స్ చేసిన ఉదంతాలు చూడమనండి. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇట్ లీడ్స్ టు ఫ్రిక్షన్ ఇన్ ద ఇంటర్నల్ కమ్యూనిటీ. అంటే నిజంగానే అసలు యాక్చువల్లీ ఇంతవరకు జనసేన కూడా మేము కాపుల కోసం ఆవిర్భవించామని కానీ కాపుల సంక్షేమానికి మేము ఇలా పాటుపడతామని కానీ చెప్పలేదు. సో అసలు ముద్రగడ్డ గారు అటువైపుకి చూడడానికి పోనీ వాళ్ళకి రాజ్యాధికారం చేతిలోకి వచ్చి గత ఎలక్షన్స్లో ఘనంగా బోల్డని సీట్లు సాధించి ఆ పరిస్థితి లేదు. పోనీ స్థిరంగా ఒక అజెండా పెట్టుకుని ముందరికి అరే మన అజెండా వీళ్ళ అజెండా కలుస్తోంది అనడానికి లేదు. సో కొడుకు భవిష్యత్తు కోసం అయినా అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమింటుంది? ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పగలను. ఇప్పుడు ఇదే సామాజిక వర్గానికి గత తెలుగుదేశం ప్రభుత్వం 5% అప్పుడు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికలీ బ్యాక్వర్డ్. ఆ సిచ్యువేషన్లో కూడా కరగని ముద్రగడ గారు అప్పుడు కూడా తెలుగుదేశం పక్క ప్రభావితం కాని పవన్ కళ్యాణ్. అవును. ఈ రెండు మీరు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2019. అవును. సో ఈ రెండు వాళ్ళకి అంత ఎఫెక్ట్ కలగంది. ఇవాళ అధికారమే పరమావధి అన్న దగ్గర ఎందుకు సమన్వయ సంధానపరుచుకుంటున్నారు అన్నది ప్రశ్న. అది అవును. ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్న రాజకీయాలు ఏంటంటే అధికారమే పరమావధిగా చేస్తున్న తెలుగుదేశం విన్యాసానికి వీళ్ళు వేణీళ్ళకి చన్నీళ్ళు తోడవే ఉదంతానికి తెరలేపుతున్నారు. ఓకే, అది కూడా సరే, ఓకే, యాక్సెప్ట్ చేసుకుందాం. అలా జరిగితే కూడా సపోజ్ వాళ్ళ ఊహలో ఇది వీళ్ళ అమాంతం అధికారంలోకి వచ్చేస్తారని అనుకుంటే కూడా కాపు ముఖ్యమంత్రిని చేస్తాను కానీ కాపులకి ఇది చేస్తామని కానీ ఒక ప్రణాళికాబద్ధమైన స్పష్టమైన హామీ ఎక్కడి నుంచి కనిపించట్లేదు మనకి. ఇప్పుడు 2 విషయాలు చెప్పగలను. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీ అని ఆయన చెప్పడు. ముద్రగడ గారు కూడా ఆ సామాజిక వర్గానికి అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం చేయాలో ఈ పరంగా ఈ పార్టీలు విధి విధానాలతో నేను ప్రభావితమైన ఆయన కూడా చెప్పిన ఉదంతం ఉంటే, ఎందుకంటే ఏ ప్రాస్పెక్టివ్లో ఆయన విభేదిస్తారో కంటిన్యూస్గా నెట్టనూరులో నిలబడిన ఒక మనిషి అంత మనిషి వాళ్ళు ఈల్డ్ అవుతున్నాడంటే ఖచ్చితంగా వాట్సాట్ ఆఫ్ అన్న దగ్గర రాజకీయ స్వప్రయోజనాలే కనబడుతున్నాయి. ఇక్కడ ఇవాళ ఒక విషయం అమ్మా, ఒక తెలుగుదేశం ప్రాస్పెక్టివ్లో చూస్తుంటే కేవలం నా స్వార్థాన్ని పరిరక్షించండి, నాకు అధికారమే పరమావధి అన్న దగ్గర ఏ గడ్డైనా కరవడానికి రెడీ అయిపోతున్నారు. అది గమనిస్తే మీరు చూసుకుంటే అందొచ్చిన ప్రతిదాన్ని మన అన్న కాన్సెప్ట్ని అడాప్టబిలిటీతో ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్. కాదేది అనర్హం అన్న దగ్గర ఈ కాదేది అనర్హం అన్న దగ్గర వీళ్ళ యొక్క దృక్పథాలు, వీళ్ళ యొక్క ఆశయాలు, వీళ్ళ యొక్క సంకల్పం ఇవన్నీ పక్కకు తీసి ఎవరికో కొమ్ముకేయడానికి ఎందుకు ఈ విధమైన ప్రస్తావన, ఈ విధమైన లైన్ క్రియేట్ అవుతుందన్నది ఇంకొక ప్రశ్న. అదే అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుస్తారన్న గ్యారంటీ ఎలా కనిపిస్తోంది? పాయింట్ నెంబర్ 1. గెలిచినా వీళ్ళకి ఏదో ఇస్తారు, కాపుల కోసం ప్రత్యేకంగా ఏదో చేస్తారన్న గ్యారంటీ ఎక్కడ కనిపిస్తోంది? మరోవైపు గ్యారంటీ కాపులకు అసలు ఎలా అంటే విపరీతంగా అవకాశాలు కల్పించిన వైసీపీ ఉంది. ఒక కాపులకు అవకాశం అంటే రాజ్యాధికారం పరంగా మనకి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఇతర కార్పొరేషన్లు కావచ్చు, కాపులకి ఇది బెటర్ దెన్ బిఫోర్ అని మీరే గతంలో చాలాసార్లు చెప్పారు. మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి కూడా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ముద్రగడ గారు అనే వ్యక్తి, వాళ్ళ అబ్బాయి అనే వ్యక్తి ఇద్దరు కనుక ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాలు అన్నప్పుడు ఆ సామాజిక వర్గం విభేదిస్తున్న వర్గం ఒకటి, పవన్ కళ్యాణ్ గారి వర్గం ఒకటి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వీళ్ళిద్దరూ కలవలేదన్న ఇంకొక నెగిటివ్ వర్గం, వీటిలన్నిటితోనూ ఎఫెక్ట్ ఆ కుటుంబానికి రాజకీయ పరంగా పడుతుంది అన్నది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టబడింది. అది పెట్టబడింది. సో ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టబడినప్పుడు ఎవరైనా సరే దాన్ని హెడ్డింగ్ చూసినప్పుడు ఎలాంటి వాడికైనా సరే
వాట్ దేర్ కమిట్మెంట్స్. ఇప్పుడు నేను మొన్న మీకు ఒక ఫ్రిక్షన్ మీకు చెప్తా. చిన్న లెటర్ రాసిన దానికి ముద్రగడ గారి మీద వీళ్ళు ఆపాదించిన ఉదంతాలు మనం చూడండి, జన సైనికులు కానీ లేదంటే వాళ్ళు మాట్లాడిన భాష ఆయన పట్ల అన్నది చూసుకుంటే ఇది ఆల్రెడీ సమ్ డివిజన్ హెస్ టేకెన్ ప్లేస్. అవును, ఆ డివిజన్ నుంచి కూడా ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సంధాన పరిచయం కొంత ఎంత కాదన్నా ఎవరికైనా వాళ్ళ సామాజిక వర్గం కన్న తల్లి లాంటిదే. అవును, వాళ్ళు దాన్ని ఒక అలయన్స్ బ్రిడ్జ్ క్రియేట్ చేయడానికి కొంతమంది పెద్దవాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆ విశ్వ ప్రయత్నం చేసే దాంట్లో సక్సెస్ మాడ్యూల్ అన్న దాంట్లో ఖచ్చితంగా మనోభావాలు అనేవి పక్క పెట్టాలి. కరెక్ట్. ఈ మనోభావాలు పక్కకు పెట్టే కాన్సెప్ట్ అన్నది ఉంటే ముద్రగడ గారు లాంటి వ్యక్తి ఇన్నాళ్ళు ఆరాటం దేనికి ఆయనకి? అంతే కదా. ఈ పడదానికి ఆయన మనోభావాలు పక్కన పెట్టేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు ఆయన ఆ సామాజిక వర్గం కోసం ఆయన పడుతున్న మానసిక సంఘర్షణకి సమాధానం ఆయనే చెప్పుకోలేరు. ఖచ్చితంగా. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, రైట్, హీ కెనాట్ ఫేస్ హిస్ మిర్రర్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని హ్యూమిలేట్ చేశారన్న కాన్సెప్ట్లో ఈ రోజు దాకా ఆయన ఎప్పుడు లేడు. పెద్ద మనసుతోనే ఇంటికి వచ్చినాడు అందరికి పట్టిన అన్నం పెట్టండి ఆయన వేడి పంపించడు కూడా. అవును, చాలా అత్యంత అంటే ఇలాంటి మర్యాదల్లో ఆయన నంబర్ 1 సార్. అసలు గోదావరి జిల్లాలో మర్యాదలు ఆయన చూస్తే నేర్చుకోవాలి. ఆయన స్వయంగా వడ్డిస్తారు సార్. ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది, స్వయంగా నిలబడి వడ్డిస్తారు. అండ్ చిన్న చిన్న విషయాల్ని చాలా పట్టించుకుంటారు. అలాంటిది నానా మాటలు అని మా ఇంట్లో ఆడవాళ్ళని ఇలా తిట్టారని చెప్పి చాలా ఆవేదన వ్యక్తపరిచారు ఆయన ముద్రగడ. ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పగలను. ముద్రగడ గారి వాళ్ళ ప్రభావితం చేసే అంత స్థాయి అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దీస్ టూ హ్యాస్ టు మెలో డౌన్ దెమ్సెల్వ్స్ అండ్ దే నీడ్ టు గో టు రెస్పెక్ట్ టు ముద్రగడ గారు. ఇది జరిగితే ఒక హైపోథెటికల్ క్వశ్చన్. నో, కలుపుకునే వరకు మెలోడన్ ఓకే, తర్వాత మెలోడన్ అవుతారా? ముద్రగడ గారు కాపుల కోసం ఉద్యమించిన కీలక పెద్ద తలకాయ. ఒక పెద్ద తలకాయ ఉన్నప్పుడు నిన్న మొన్న వచ్చిన ఇంకొక చిన్న తలకాయ, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? కుదిరి ఈయన గ్రేషియస్గా తప్పుకొని మీరే సార్ అసలు నాకంటే సీనియర్ మీరు కదా అంటారా? అన్నా కూడా ఒక వరలో చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ గారు దాదాపు ఒకే జనరేషన్కి సంబంధించిన ఇద్దరు నాయకులు ఇముడుతారా? ఇవన్నీ ముద్రగడ గారికి తెలుసా తెలియదా? తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి. తెలుగుదేశం అండ్ జనసేన కలిసి ముందుకెళ్లే ప్రయాణం ఎన్ని రోజులు దగ్గర అంటే స్టేషన్ దగ్గర పడిపోయింది కాబట్టి డీరేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఈ ప్రస్తావనతో కనుక ముడివేసి చూస్తే. అవును, ఎందుకంటే ముద్రగడ గారు సామాజిక వర్గ పరంగా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మీద ఉన్న సూరుద్భావ వాతావరణంలో ఈ మే బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిబిఎన్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం అన్న దగ్గర ఆయనకి ఎప్పుడు మెడలో నో కాంప్రమైజ్ బోర్డే ఉంటుంది. కాబట్టి మరి ఎవరెవరిని వదులుకుంటారు? అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఇవాళ సామాజిక వర్గ పరంగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఒక హరిరామ్ జోగయ్య గారినో లేకపోతే ముద్రగడ గారినో ప్యాసిఫికేషన్ అన్న దాంట్లో ఆ సామాజిక వర్గంలో ఉన్న పెద్దవాళ్ళు చేస్తున్న దాన్ని ఏమంటారంటే పూలబాట క్రియేట్ చేస్తారని చెప్పాలి. సో దట్ ఏమవుతుందంటే ఎస్ అట్లీస్ట్ దీస్ పీపుల్ ఆర్ లర్నింగ్ అన్న దగ్గర ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. రైట్. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చాలామందికి మనోభావాలు గాయమై ఎన్ని స్థానాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయన కాదు అన్న లోకేష్ మాటలకి ప్రభావితమైన వ్యక్తుల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఇది ఒక చర్య కింద దీన్ని కూడా అభివర్ణించవచ్చు. కరెక్ట్. సో అయితే మీరేమంటున్నారు? అవసరమైతే తెలుగుదేశంతో కూడా కటీఫ్ అంటే ఛాన్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు ముద్రగడ గారు అనే వ్యక్తిని కనుక పరిగణలోకి తీసుకుంటే హైపోథెటికల్ ఈ క్వశ్చన్స్ గురించి చర్చించాలి కదా. కరెక్ట్. అండ్ ఆల్సో మొన్న ఆప్షన్ అలా ఏది పడితే ఆప్షన్లు ఎక్స్ప్లోర్ చేసుకుని దాంట్లోంచి సొల్యూషన్ ఎత్తుకునే మనిషి ముద్రగడ గారు అయితే కాదు. కరెక్ట్, అర్థమైంది. అండ్ గతంలో చాలా సన్నిహితులైన మన పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులైన ఒక చాలా పెద్ద మనిషి చెప్పిన అది ఇంటర్వ్యూ ముఖంగా చెప్పినది ఏంటంటే గతంలో ఆయన టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసిన ఒక క్యాండిడేట్కి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. అంటే ఇలాంటి సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. టికెట్లు ఇస్తామని ఇవ్వలేకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఈసారి ఏం హామీ ఇచ్చినా కూడా కాపులకి పెద్దపీట వేస్తామని కానీ ఇంకోటి చేస్తామని కానీ అవి నెరవేరుతాయని గ్యారంటీ ఏముంది? అదే కదా ఇప్పుడు రాజ్యాధికార సాధారణ దాంట్లోనే ముద్రగడ గారు ఎప్పటి నుంచో ఆ బీసీలో కలపమనే ఆయన పోరాటం. ఆ సామాజిక వర్గాన్ని ఎవరి దగ్గర నుంచి ఇన్సూరెన్సెస్ లేవాలి? ఈ స్టేట్ టెరిటరీలో ఉన్నాయా, పర్వ్యూల్లో ఉన్నాయా, వీళ్ళు ఎలాంటి తీర్మానాలు చేస్తారన్నవి ఎలక్షన్స్ ముందా తర్వాత ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఓ మనిషి ఓ 10 మెట్లు దిగాలన్నా 10 మెట్లు ఇన్ని మోసుకొని పైకి తీసుకెళ్లాలన్నా ఒక డెన్సిటీ ఏంటంటే ఒక చిన్న సెన్సిటివిటీ లైన్ ఏంటంటే ఆ సామాజిక వర్గం గురించి ఆయన పరితపించింది ఈ రోజు దాకా. నాకు కనబడుతుంది అది. ఇప్పుడు నేను ఆయన్ని ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు తెలుసు, తర్వాత పరోక్ష రాజకీయాలు, ఇవాళ ఆయన
కండక్ట్ అవుతున్న విధానం ఇవన్నిటిలోంచి గమనిస్తే ఈజ్ అ వెరీ స్టబన్ పర్సన్. అవును, ఆత్మాభిమానం చాలా పణంగా ఉన్న మనిషి ఆయన. చాలా చాలా సార్. సో ఆత్మాభిమానం కోసం ఆయన ఈల్డ్ అవుతాడా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు నేను ఎంత విశ్లేషించినా ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ అన్నది పెద్ద ఇన్వర్టెడ్ కామర్స్లో హెడ్డింగ్ పెట్టి చూస్తే అంటే సార్ మీరు అనేది పర్ఫెక్ట్లీ 100% రైట్ యాజ్ ఆల్వేస్. ఉంటే అక్కడ మీకు ప్రయోజనాలు కనిపించాలి కొట్టొచ్చినట్టు. సరే, ఐ విల్ కాంప్రమైజ్ దిస్, ఐ విల్ లెట్ గో ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అనడానికి ఆ ప్రయోజనాలు కూడా ఎవరు హామీ ఇవ్వట్లేదు, ఏమీ తెలియదు భవిష్యత్తు. ఇంకోవైపు లేకపోతే కంప్లీట్గా అసలు అంటే అన్న మాటలు లేకపోతే ఇంకోటేదో అవి అంటే సంథింగ్ షుడ్ డ్రైవ్. వాట్ ఈస్ డ్రైవింగ్ ముద్రగడ్డ గారు? ఒకవేళ ఇది జరిగితే ముద్రగడ్డ గారు ఈ కాంబినేషన్ని నమ్మరు అని చెప్తున్నారు మీరు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ ఏం జరగబోతుంది సార్ ఫైనలీ? అంటే జరగబోతుంది అన్న దానికన్నా ఆయనకి ఆ సామాజిక వర్గం నుంచి విపరీతమైన ప్రెషర్ ఉన్న విషయం మాత్రం తెలిసిన విషయం. ఏమంటుంది ప్రెషరు? ఏమంటారు ప్రెషరు? ఫర్ ద సేక్ ఆఫ్ వాట్? పవన్ కళ్యాణ్. ఓకే, ఫర్ ద సేక్ అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కనుక 2019 పునరావృతం అయితే రాజకీయ క్షేత్రంలో కనుమరుగవడమే. ఇట్స్ టోటలీ అన్ ఆప్షన్లెస్ సిచ్యువేషన్ ఫర్ యూ. బట్ వాట్ ఇస్ ద గ్యారంటీ దట్ ముద్రగడ్డ గారు వచ్చినంత మాత్రాన ఇక్కడ గ్యారంటీ కదా కాపులు వచ్చేస్తారు అందరినీ? ఒక ఆల్ ఆర్ట్స్ దే ఆర్ మేకింగ్ ఇన్ సేమ్ ప్లాట్ఫామ్. అంతే, దే ఆర్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్ టు యునైట్ వితౌట్ గివింగ్ ఎనీ ఎఫర్ట్ అన్న దగ్గర అసలు ఎఫర్ట్సే లేకుండా పోయి అనుకోండి, వాట్ ఇస్ ద అవుట్కమ్? ఇక్కడ చాలా భిన్నంగా కనిపిస్తున్న మరొక పంథ అధికార పార్టీ సామాజిక సమీకరణాలు, సామాజిక రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం సమంగా ఉండాలని చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నవాళ్ళని కొంచెం పాపులర్ తలకాయల్ని కూడా పక్కన పెట్టి లేదు వీళ్ళకి అవకాశం ఇవ్వాలని మరొక దీంతో వెళ్తుంది. సో హౌ డూ యూ కంపేర్ బోత్ సార్? ఇప్పుడు వెరీ సింపుల్ అమ్మ, మనకి బీసీలో ఎన్నో కులాలు ఉన్నాయి ఈ రోజు దాకా. ఆ కులాలు ఉన్నాయా అని కూడా తెలియని దగ్గర వాటికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో అవును ఇవాళ సమాజంలో ఒక సిద్ధాంతపరంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా చేసే దగ్గర అప్లిఫ్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేసాడని చెప్పాలి. అవును, ఇప్పుడు సేమ్ ఇవాళ మీకు కాలింగులు విపరీతంగా డామినేట్ చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఎంతమందికి 4 పైచీలక టికెట్లు ఇవ్వబడ్డాయి. సో ఇవన్నీ ఒక పార్టీ ఆలోచిస్తున్న ఒక దృక్పథానికి ప్రజలు ఎలా అయినా అవుతారు. ఇప్పుడు ఏదో చూడు, కులాలుగా మతాలుగా విడిపోయారు, కుల రాజకీయాలు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి అన్న దగ్గర ఆ కులాలకే పెద్దపీట వేస్తున్న ఒక పార్టీ కింద దాన్ని అభివర్ణించే కోణానికి ఎప్పుడైతే తెరలేపబడుతుందో అక్కడ ఖచ్చితంగా దాన్ని ఆలోచించే విధానమే మారుతుంది. అది ప్రజల నాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పడిసిగట్టి పనిచేస్తున్న విధానానికి ఈరోజు ఈ చరిత్రలో ఎంతమంది ఇన్ని రాజకీయ విన్యాసాలు చేసిన వాళ్ళని చూసాం, కానీ ఈ విన్యాసంతో పొలిటికల్ గెయిన్ ఎట్లా ఉంటుందన్నది సొల్యూషన్ ప్రాస్పెక్ట్లోనే అందరూ చూస్తున్నాం ఎలక్షన్స్ తర్వాత. ప్రధానికి సంక్షేమం అన్న దాన్ని తీసుకున్నా, ఇవాళ కులాల్ని పరిరక్షించి వాటికి పెద్దపేటలు వేయడం అన్న దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్న తరహా రాజకీయం చేస్తున్నారు. ఇది మీరు నిశ్చితంగా గమనిస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఇలాంటి అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ని ఓవర్కమ్ చేయడం అన్నది కనుక జరిగితే, అంటే చూస్తుంది ఇవాళ మన ఏంటంటే భూమి పుట్టుక్కడి నుంచి ఒకడే నాయకుడు వాడు ఏ కులమైనా సరే ఆడు సమానపరుచుకున్నాడు, 10 సార్లు వేయడు, 7 సార్లు వేయడు, 6 సార్లు వేయడు లెక్కలేడుతున్నాం. దానివల్ల వేరే సామాజిక వర్గాలు ఏ విధంగా పునరుద్ధరించబడ్డాయి, వాట్ సైడ్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ హస్ టేకెన్ ప్లేస్ అన్న దగ్గర ఈరోజు దాకా ఏ పార్టీ దానికి సమాధానం చెప్పట్లేదు. బట్ ఇవాళ ఆ సామాజిక వర్గాల పరంగా ఇప్పుడు ఉదాహరణకు కర్నూలులో అనంతపూర్లో గెలిచిన ఆయన కర్నూలు ఎంపీ కింద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అక్కడ పరిరక్షణకి ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నవాడిని డైల్యూట్ చేయట్లేదు. ఆయన స్ట్రాటజీస్ మీరు గమనించండి. వేర్ హీఈస్ ఆల్సో ప్రొటెక్టింగ్ బై గివింగ్ ఎ పెడస్టల్. అవును, అండ్ సేమ్ జనారు ఇంకొకరిని ఎమర్జ్ చేస్తున్నారు అక్కడి నుంచి. అవును. సో ఇలాంటి డ్రైవింగ్ కాన్సెప్ట్స్ కనుక ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకోటి గమనించట్లేదు మీరు, పార్థసారథి గారు అనే వ్యక్తిని తీసుకుంటే అవును, ఆయన ఇఫ్ ఎనీథింగ్ అన్న దగ్గర కంటిన్యూస్ సక్సెస్ చూస్తున్నాడు. ఆల్మోస్ట్ 3 టర్మ్స్ పైన అనుకుందాం, 4 టర్మ్స్ అనుకుందాం. ఇక్కడ తెలంగాణలో కదా ఇదే కదా, ఈ మొక్కలు చూసే కదా ఇసిగెత్తిపోయి అవును కొత్తదనం కోరుకున్నారు. అలాంటి ఎక్స్పెరిమెంట్ కూడా అక్కడ చేసి చూపిస్తున్నాడు. అవును, మీరు గమనిస్తే సామాజిక వర్గంగా సెకండ్ స్టెంట్ లీడర్స్ని మళ్ళీ అమర్చి చేసి చూపిస్తున్నాడు. అండ్ ఒక సామాజిక వర్గానికి శ్రీకాకుళం దగ్గర పెద్దపేట వేసి చూపిస్తున్నాడు. ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉందో కాలింగులు అలాంటిది. సో ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ అన్న ఇంజనీరింగ్ని కులాలతోనే చేస్తున్న ఒక వినూత్న పందాకి ఈరోజు దాకా జరగలే. రైట్, కరెక్ట్. సో జరగనప్పుడు మనం ఏంటంటే అందుకే చూడండి, నేను ఆ ఛానల్లో భోగిని ఛానల్లో కూర్చుని కుటుంబాల నుంచి 2 ఇచ్చారట, 3 ఇచ్చారు, ఇది మాట్లాడుతున్నారు తప్ప వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ గివింగ్ ఇన్ ఆల్ పార్టీస్. ఎవరు అతీతం కాదు కదా. అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలు ఇవ్వట్లే. అవును, లేకపోతే చిన్ని గారికి ఇచ్చి నాని గారికి ఇవ్వనందుకు వాళ్ళిద్దరు జుట్లు బీక్కుని వేరే పార్టీకి మారిపోయేంత ఉదంతాలు తీసుకురావట్లే కదా. ఇవి గమనించవలసి. అక్కడ ఆవశ్యకత మరియు అర్హత దీన్ని బట్టి ఇస్తున్నారు. ముఖ్యంగా జనాల్లోకి చొచ్చుకెళ్ళే విధానాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఆయనకు కావాల్సిన ఒక నాయకుడు
జనాల్లో నేను అనుకున్న విధానాన్ని నేను ఇస్తున్న సంక్షేమానికి ప్రజలకు అందజేయడానికి ఏం చేస్తున్నాడు అన్నది అతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు. ఆ పర్యవేక్షణ తాత్పర్యం ఏం చేస్తున్నాడంటే నాయకత్వ లక్షణాలని డైమెన్షన్స్లో తీసుకొచ్చి ప్రజల ముందు ఎలివేట్ చేసి చూపిస్తున్నాడు. ఇది కొత్త తరహా రాజకీయానికి తెరలేపడి ఆయన. అవును, ఇది కనుక నిశ్చితంగా గమనిస్తే ఎక్కడి నుంచి ఏం జరుగుతుందన్న దగ్గర నాకు తెలిసి ఏం జరుగుతుందన్న దగ్గర నా విధి విధానాలకు మీరు ఎవరో అనుగుణంగా లేరు అన్నది 1 సెకండ్ ప్లీజ్ అని పక్కన కూర్చోబెడుతున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లే. ఇక్కడ నా విధానాలకు అనుగుణంగా సెకండ్ థర్డ్ స్టింట్ లీడర్స్ ఎవరు పనిచేస్తారో ఇలా పైనుంచి చూడగలుగుతున్నాడు. దిస్ ద రేరెస్ట్ ఫెనామినా. పైపచ్చు అలా గుడ్డ చేయలే పని చూసి నేను ఇచ్చేస్తున్నాను కాదు, ఆ సెకండ్ థర్డ్ లీడర్స్ని పర్యవేక్షించి దాంట్లోంచి ఫిల్టర్ చేసి ఓటిస్తున్నాడు. కానీ ఒకటి చెప్పండి సార్, ఈ రాజకీయ పర్యవసానాలు అవి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడు, పార్టీ అధినేత బేరేజ్ వేసుకునే ఉంటారు కదా గ్యారంటీగా. ఎందుకు వేసుకోరమ్మా? ఆయన అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఇన్ ద సేమ్ సెనోలో పార్టీ ప్రెసిడెంట్. ఆయన ప్రతి నిమిషం వాళ్ళని కూర్చోపెట్టి దొల్లగొట్టేస్తుంటారు. మరి నువ్వు పని చేస్తున్నావు లేదా నాకు తెలిసి ఈ పని చేయట్లేదు, ఈ ఏబీసీ. ఇప్పుడు చూడు, తెలుగుదేశం పార్టీ అమ్మాయి మీ జర్నలిజం నుంచి వచ్చిన టీవీ నైన్ అమ్మాయి వెళ్ళి డి కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తర్వాత రివ్యూ లేదు ఇవాళ దాకా. ఇక్కడ నాకు పర్ఫార్మెన్స్ బేసిస్లో నీ పర్ఫార్మెన్స్ నాకు ఇట్స్ నాట్ రీచింగ్ టు ద మార్క్ అండ్ యూ హ్ బీన్ మార్క్డ్ 1 2 3 కన్సిడరేషన్స్లో. వాట్ ఈస్ ద అవుట్కమ్ టుడే? ప్రక్షాళించబడుతున్నారు. దిస్ వాట్ బీయింగ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ వాట్ హీస్ డూయింగ్. ముఖ్యమంత్రిగా నిరంతరం పరిశీలిస్తున్నాడు. ఈ రెండింటి అవుట్కమ్ ఏముంది? వాళ్ళ పార్టీ పరిరక్షణ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వెళ్ళి పని చేయట్లేదు. వాళ్ళందరూ క్యాడర్ కింద గ్రౌండ్ క్యాడర్లో మండిపోయి ఉంటారు. కొత్త క్యాండిడేట్ని అక్కడ పరిచయం చేసిన వెంటనే ఏమవుతుంది? వీళ్ళకి ఫస్ట్ ఈయన ఇంట్లో కూర్చోడు కదా తాళం పెట్టుకుని, అదే నా కొత్త నియోజకవర్గం నేను 10 మందిని కలాలి కదా అని గ్రౌండ్లో వెళ్ళి కార్యకర్తలతో మమేకం అవుతాడు కదా. అవును. అప్పుడు కార్యకర్తలతో మమేకమైనప్పుడు అతనికి వచ్చి ఫెయిలర్, సార్ ఆ పాతోడు అసలు మా దగ్గరికి రాలేదు సార్, మా కష్టాలు ఇవి సార్, మా సుఖాలు ఇవని ఆయనకి చిట్టాలు అర్జీలు ఇచ్చుకుంటారు కదా. ఈయనేం చెప్తాడు? పాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కదా. అన్న ఆయన సంగతి నాకు తెలియదు అన్న, నేను కొత్తగా వచ్చినాను కదా, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటానన్న, ఖచ్చితంగా కాపాడుతానన్న, పని చేస్తానన్న మాట్లాడతాడా? ఆ తెర డేట్ చేసేది చేసుకోండి, నాకేటి సంబంధం, నేను కొత్తగా వచ్చాను కదా, నా టీం వేరు, అలా తెలుగుదేశంలో నారాయణలాగా మా కాలేజీలో వచ్చి పని చేస్తారు, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పరు కదా. అవును, ఎందుకంటే ప్రజలతో మమేకం ఉన్న లీడర్లు ఐడెంటిఫై చేసేస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? నియోజకవర్గాల్లో ఈ రోజు దాకా జరిగిన అనిశ్చితి ఒక స్థితికి తీసుకురావడానికి ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ సక్సెస్ చూస్తాడు. రైట్. సబ్సిక్వెంట్ పరిణామాల్లో కలెక్టివ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఈయన వేరే నియోజకవర్గంకి మార్చాడు, అక్కడికి కూడా వెళ్ళి ఒళ్ళంగా కూడా ఇదే పని చేస్తాడు. ఈయనెందుకు మళ్ళీ కనుక దగ్గర కుప్పం ఎక్స్పెరిమెంట్ నేను చెప్తా, ముగ్గురితో ప్రయోగం చేశాడు, టక్ 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 అని. ఇక్కడ ఈ విషయంలో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ మిథున్ రెడ్డి ఈజ్ ద సైలెన్స్ కిల్లర్. ఎలాగా? ప్రతిదానికి విరుగుడు మంది వేస్తున్నాడు కనపడకుండా. స్ట్రాటజీ ఏది అంటే, ఆయన ఎలా ప్రిపరేషన్ అవుతున్నాడు అంటే, 2 ముగ్గురిని 4 5 ఒక్కొక్క నియోజకవర్గంలో అటెన్షన్ మోడ్లో ఉంచుతున్నాడు. సో క్లాస్ లీడర్ని టీచర్ పికప్ చేస్తుంది, మీకు జ్ఞాపకం ఉందా? అవునవును, మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు అదే పద్ధతులు ఈయన అనుభవం ఇస్తున్నాడు. చాలా అంటే నిజంగానే ఒక కొత్త తరహా ఆలోచన విధానం, ఒక కొత్త తరహా అంటే పనిచేసేవాళ్ళు జనం మధ్య చొచ్చుకుపోయే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందరకెళ్తుంది వైసీపీ. ఎందుకంటే ఆయన జనాల్లో ఉండే పనులే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన విధి విధానాలు వేరేగా ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళందరూ ఏది పడితే చేయడానికి విన్యాసాలు అంటారు, అవి వెసులుబాటు ఉంటాయి. కానీ అలా లేదు కదా. ఈయన చేస్తున్న సంక్షేమాలతో నిరంతరం ప్రజల్లో ఉండే కార్యక్రమం తెరలేపుతున్నాడు. అది ఎవ్రీ మంత్ యాక్టివిటీ. సో అయితే ఒకటి ప్రసాద్ గారు, ఫైనలీ అంటే మనము మీరు ఏదైతే అన్నారో కాపుల ప్రయోజనాల కోసం అందరూ ఒక తాటిపైకి రావాలని ప్రయత్నిస్తారని చెప్పి, ఇప్పుడు మొన్న లోకేష్ అన్న మాటలు అది అంటే సీఎం 2.5 years ఎవరి తర్వాత డిసైడ్ చేస్తామని ఏదో అన్నారు. అంత మంచి మాట అంటే ఈరోజు ఈ ఉపద్రవం లేదు. మా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందుకని మేము అన్న దాంట్లో ఈస్ గివెన్ అన్నారు కదా. మరి ఇప్పుడు ముద్రగడ గారు వస్తే ఏం మారుతుందని, ఇంకో 4 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారనా వాళ్ళ కాపు సామాజిక వర్గానికి? ఇంకొకటి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్స్ కన్నామా వాట్ దే ఆర్ యాంటిసిపేటింగ్. ఈ రోజు దాకా నేను ఎన్నోసార్లు చెప్తుంది పవన్ కళ్యాణ్ గారికి, ఆయన వారాహి యాత్రల అవుట్కమ్లు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈజ్ మై క్యాండిడేట్, ఇక్కడ క్షేత్రాల్లో పనిచేస్తాడు, పొత్తులున్నా లేకపోయినా నేను ఐ నో హౌ టు మేక్ దిస్. ఎందుకంటే ఆయన ప్రతిదీ వెళ్ళి వీరతిలకం దిద్దుకొని 175 తిరగలే కదా. అవును, తిరిగిన స్పెసిఫైడ్ నియోజకవర్గాల్లో కూడా స్పెసిఫిక్గా క్యాండిడేట్ని పిక్ చేసుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆయన. సో అప్పుడు గ్యారంటీగా అతిరథ మహారథులు పెద్ద తలకెళ్ళే రావాల్సి వస్తుంది. అంటే దీనికి ఖచ్చితంగా ఒక విధమైన ఎలక్షనియరింగ్ అర్థం అవ్వాలి. ఎవరు గెలుస్తారు? ఆయన గెలుస్తారు లేదో ఆయనకే ఐడియా లేదు కదా సార్. లాస్ట్ ఎలక్షన్లో ఆయన గెలిపోవటం కన్నా ముందు నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్. ఏదో తెలియని అనిశ్చితులు ఆయన ఉన్నప్పుడు
ఒకవేళ ఆ నియోజకవర్గంలో ఈయన కాదనుకుని ఇంకోటి పనిచేద్దామన్నా సరే అక్కడ కూడా ఆయనకి వెసులుబాటు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే 1 month బిఫోర్ నోటిఫికేషన్, ఒక నెల రోజుల్లో నోటిఫికేషన్ అంటున్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ అసలు ఒక స్పష్టత లేని ప్రతిపక్షం, క్యాండిడేట్లు ఎవరో తెలియని ఒక ప్రతిపక్షం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని. పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న దానికన్నా పర్యవసానాలు ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అంతే. ఇప్పుడు ఏముంది వీళ్ళకి లాస్ట్ టైం మనం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో సభకు నమస్కారం మేము నిలబట్టలే, భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం అని తెలుగుదేశం అన్న ఆశ్చర్యపడక్కర్లే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అదే పని చేశారు ఎలక్షన్స్ ముందు. అవును. జైలు పెట్టేశారు, సింపతి 1,00,000 మందితో ఊగిపోయారు కదా గచ్చిబౌలిలో. ఏమైంది? ఇంట్లో సభకు నమస్కారం అని కూర్చున్నారు. సో ఇలాంటి పనికిమాల రాజకీయాలు తయారు చేసే ఉద్దేశం ఉన్న అపోజిషన్ పార్టీని రూలింగ్ పార్టీలో శాసించే స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వీళ్ళు జడ్డితనం చూసి 175కి 170 టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాడు. వీళ్ళకి చిన్న సీమ సెట్టుకుమన్నా చిన్నపిల్లలు చూడు ఎలిమెంటరీ స్కూల్లో నా జుట్టు పీకడనో నా పెన్సిల్ లాక్కున్నాడని శాడీలు చెప్పుకొని తిరిగే బ్యాచే. నేను ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు అదే మొత్తుకున్నారు కదా, ఈ పెరడతో పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి. ఆయన తెలియదు చూడమ్మా, ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేయాలన్న దగ్గర చంద్రగిరిలో 1,00,000 చోట్లు ఉన్నాయి, అక్కడ కూడా ఇష్టమే మళ్ళీ చంద్రబాబు పెడతారు. సార్ ఇంతకీ ఇప్పుడు జనసేన గుర్తేంటి సార్? ఆ ఒక్కటే అడగకు, అంతేనా? అది దైవాధారం భిక్ష మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా సార్? అలా ఈ దగ్గర నుంచి ఇడిపోయిన వాళ్ళకి మాత్రం బకెట్ గుర్తొచ్చింది జాతీయ జనసేన పార్టీకి. అదే బకెట్, వీళ్ళకి గ్లాస్ అయితే వాళ్ళకి ఏకంగా బకెట్ ఇచ్చారు. అలా ఉంది సార్. ఈసారి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వ్యక్తిగత దూషణలకి దిగి కొంతమంది, అంటే ఈ అంటారు చూడండి, మానవ బాంబుల్ని తయారు చేసి ప్రతిపక్షాలు భయంకరమైన పరుషమైన పదజాలంతో తిట్టిస్తున్నారు. ఎక్కువగా తిట్లు తింటుంది నేనే. మిమ్మల్ని కూడా తిడతారా? అది మొత్తానికి ఇలా ఉంది సార్ ఈసారి రాజకీయం. ఏం రాజకీయం లేదమ్మా, చేతకాంతనం రాజకీయం ఏమవుతుందంటే ఇప్పుడు వ్యక్తుల్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేసుకునే కన్నా పార్టీ సిద్ధాంతాలు, గత చరిత్ర ఆఫ్ పార్టీ ఏం చేసిందో ఆ నియోజకవర్గాలకి చెప్పే స్థాయితో సోషల్ మీడియా చేస్తే సులువు. అంతేగాని ఓ ప్రసాద్ గారిని అల్లైని పొల్లైని తిట్టుకుంటూ కూర్చుంటే కాలక్షేపం అంటారు దాన్ని. వాస్తవం సార్. ఎనీవే, సో వేచి చూద్దాం సార్ దీని, అంటే ఈ ముద్రగడ గారి చేరిక ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పి, ఎందుకు ఎప్పుడు ఎలా అన్నట్టు అనవసరమైన విషయాలు ప్రతిదీ మీరు ఇందాక చెప్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రతి పనికిమాలిన విషయాన్ని ఒక చర్చనీయాంశం చేసేస్తున్నారు. వాళ్ళ మనుషుల యొక్క స్థాయిలు కూడా తగ్గించేస్తున్నారు. ఆయన నిజంగా పాపం ఆలోచిస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. అంటే మనకు తెలియదు, కానీ అంటే వెళ్ళి అన్ని ఊహాగానాలతో మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు అంటే సరే ముద్రగడ గారు, నేను గతంలో కూడా అన్నాను ఈ మాట, నేను అండం కాదు సార్, అందరూ కొద్దో గొప్ప పొలిటికల్ పరిస్థితులు చూసిన వాడు, ఆయన చాలా ఆత్మాభిమానం ఉన్న ఒక వ్యక్తి. ఆయన ఏ మాట పడరు, నికాసైన మనిషి, చాలా నిఖార్సైన మనిషి అలా చూస్తే. సో వేచి చూద్దాం ఆయన ఏం చేస్తారని చెప్పి. ధన్యవాదాలు సార్, నమస్కారం.